ఇది మా ఒపీనియన్ కాదు, ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇది మొత్తం జాతీయ స్థాయిలోనే డ్యామ్స్ బ్యారేజ్ మీద ఎక్స్పర్ట్ బాడీ. వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఈ మేడారం, అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. మేడిగడ్డకి జరిగిన నష్టం అన్నారం, సుందిల్లలో కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి ఇది వైట్ పేపర్లో ఉన్నట్టుగా నేను ఎన్డిఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్ట్ మళ్ళీ రిపీట్ చేయను. ఐల్ గో ఆన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా ఫైనాన్షియల్ వైబిలిటీ, కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్తో చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అడ్డగోలుగా అవినీతి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం ఈ రాష్ట్రానికి పర్మనెంట్గా శాపంగా మారబోతుంది. వాళ్ళు వదిలిపెట్టిపోయిన లక్షల కోట్ల అప్పులు మరి తెలంగాణ ప్రజానీకానికి ఎప్పటికీ గుదిబండగా మారబోతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలు. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి రంగానికి ఇప్పటి వరకు మొత్తం కేటాయించిన బడ్జెట్ 1.87 lakh crores. 1.87 lakh crores. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు కేటాయించిన సొమ్ము 54,000 కోట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 1.33 lakh crores కేటాయించడం జరిగింది. ఇది జస్ట్ గో బ్యాక్. ఈ బడ్జెట్ని ఈ టేబుల్ ద్వారా పూర్తిగా వివరించాం. ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే బడ్జెట్ కేటాయించి సరిగ్గా ఉపయోగిస్తే బాగుండేది. వేస్ట్ఫుల్, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, కరప్షన్తో అదంతా కూడా లోన్ రూపంలో వచ్చిన అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శాపంగా మారిపోయింది. మరి సంవత్సరం వారీగా చేసిన ఖర్చుల వివరాలు. మొత్తం ఖర్చు పెట్టింది 2,35,000 కోట్లు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఖర్చు పెట్టింది 54,000 కోట్లు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అంటే 1 జూన్ 2014 తర్వాత ఖర్చు పెట్టింది